అందరికీ నమస్తే. కాంగ్రెస్ స్ట్రాటజీ సునీల్ కనుగోలు మీకు తెలుసు. ఆయన్నే కదా సర్వేలు చేసి ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఎవరికి ఇవ్వాలని చెప్పి ఆయన్నే సర్వే రిపోర్ట్ ఇచ్చినట్లుగా, హైకమాండ్కు రిపోర్ట్ ఇస్తే వాళ్ళే ఇచ్చినట్లుగా, తర్వాత ఇదంతా జరిగినట్లుగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. రోజు ఆయన హోటల్లో ఉంటారు. మొన్ననే కదా అదాన్ని కలిసినప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తర్వాత సునీల్ కనుగోలు అందరు కలిసి అదాన్ని కలిసిన సమాచారం కూడా అందరికీ తెలుసు. ఏది సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు కాంగ్రెస్లో బగబగలు లేపుతున్నది. ఏందా రిపోర్టు? సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్ ఏంది? వీళ్ళని అంతా టెన్షన్ పెట్టిస్తున్నది ఏంటంటే, ఎంత టెన్షన్ పెట్టిస్తున్నదని చెప్తాను మీకు నేను. ఎంత టెన్షన్ పెట్టిస్తున్నది అంటే 16వ తారీఖు తర్వాత మంత్రులు మొత్తం జనాల్లో ఉంటారంట, ఉండాలని డిసైడ్ అయినారంట. ఉంటారో ఉండరో తర్వాత విషయం. 26 తర్వాత ముఖ్యమంత్రి కూడా జనాలకు వస్తారంట. వాళ్ళు జనాలకు వస్తారంటే ఇంతకుముందు పాదయాత్ర చేసిన కదా, అట్లా రావాలి జనాలకి. అట్లయితేనే తెలుస్తాయి వాస్తవాలు. ఇప్పుడు ఎవరు ఆందోళన చేసినా వాళ్ళ వెనక ప్రతిపక్షం ఉంది, వాళ్ళ వెనక బీఆర్ఎస్ ఉంది, వీళ్ళ వెనక బీజేపీ ఉంది, రెచ్చగొడుతున్నారు. నిన్న కూడా ఉద్యోగులకు ఇచ్చిండు కదా, ఉద్యోగులకు ఏం క్లాస్ వీకిండు సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు అనవసరంగా ప్రతిపక్షాల ట్రాప్లో పడొద్దు, మీకు ఏదంటే అది చేస్తాం. వాళ్ళకి 4 ఇయ్యలే కానీ ఆ విషయం చెప్పిండ్రు. సేమ్ ఇప్పుడు బయట కూడా లాస్ట్కు టీజీఎస్పీ పోలీసులు వాళ్ళ సమస్య కోసం ఆందోళన చేస్తే కూడా దాని వెనుక బీఆర్ఎస్ ఉందన్నారు. అంబేద్కర్ మన లో ట్యాంక్ బండ్ అంబేద్కర్ చుట్టూ గోడ కడితే కూడా అది కూడా బీఆర్ఎస్లో ఉందని చెప్పారు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏం పనిపాటు లేదేమో, అందరి ఇంకా వాళ్ళే ఎందుకుంటున్నారో కూడా తెలియదు. కానీ ఇక్కడ సునీల్ కనుగోలు ఇచ్చిన రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సునీల్ కనుగోలు నిజంగానే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జనాల అభిప్రాయం ఏముందని రిపోర్ట్ తెప్పించారట. రిపోర్ట్ తెప్పించి సంవత్సర కాలంలో తీవ్రమైన అసంతృప్తి జనాల్లో ఉన్నది. నిజానికి బయట ఉన్న చర్చ 10 సంవత్సరాల్లో కేసీఆర్ మీద ఎంత నెగిటివ్ వచ్చిందో, సంవత్సరంలోనే ఈ గవర్నమెంట్ మీద అంత నెగిటివ్ వచ్చిందని బయట చర్చ ఉందో, సునీల్ కనుగోలు కూడా అదే విషయం చెప్పిందట. ఆ విషయము ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మొన్న జనవరి 1 నాడు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు చెప్పడానికి వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళందరూ కూర్చోబెట్టి, మీ రిపోర్ట్లు అంతా నా దగ్గర ఉన్నాయి, మీ రిపోర్ట్లు నేను జాతకాలు నా దగ్గర ఉన్నాయి, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి జనాల్లో ఉండండి. వాళ్ళేమో పాపం ఏమని ఉండాలి జనాల్లో, మేము స్కీమ్స్ అమలు చేయాలి, ఏమమలు చేయాలి, ఎట్లా పోవాలని వాళ్ళు. అయితే ఇప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇప్పుడు ఎమ్మెల్యేలు జనాలకు పోయే పరిస్థితులు లేవు. ఎమ్మెల్యేలు జనాల్లో తిరిగితే జనాలు అక్కడనో ఇక్కడనో ఎదురుపడే అవకాశం ఉంది, ఎదురు తిరిగే అవకాశం ఉంది. అది మాకు అది రాలేదు, ఇది రాలేదు, స్కీమ్ రాలేదు, లేకపోతే ఊర్లో ఇది ఈ పరిస్థితి బాగాలేదు, మోరీ బాగాలేదు, రోడ్డు బాగాలేదు, ఇంకా 1,00,000 పంచాయతీలు ఉంటాయి కదా ఊళ్ళో. ఆడికి ఎమ్మెల్యేలు సమాధానం చెప్పలేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఎవరు కూడా ధైర్యంగా ఈ సంవత్సర కాలంలో చూడండి, స్టార్టింగ్లో కొద్దిగా గెలిచిన జోష్ల గ్రామాలు అక్కడక్కడ కనిపించారు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏమున్నా కార్యకర్తలు పెట్టుకొని తిరగాలి. కార్యకర్తలు ఉంటే ఇబ్బంది లేదు, వాళ్ళే జనము వాళ్ళే కార్యకర్తలు. అంతేగాని ఎవ్వరు చెప్పపెట్టకుండానో లేకపోతే ఉత్త గన్మెన్లు వేసుకొని పోయే పరిస్థితులు ఉన్నాయా? పోయి జనాల దగ్గర పోయి ఏమి వెళ్ళనా, తిన్నావా, తినలేదా, ఏం కావాలి నీకు అని అడిగే పరిస్థితులు ఉన్నాయా? లేవు. కాబట్టి ఎమ్మెల్యేలు తిరిగే పరిస్థితి లేవు. ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రి తిరుగుతారంట. మంత్రులు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి తిరిగితే నిజంగానే గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమవుతుంది. అసలు ఏమని తిరగాలి వీళ్ళు కూడా అనే దాని మీద ఉన్నది. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో తీసుకునే నిర్ణయాలను ప్రచారం చేయాలంట. క్యాబినెట్లో తీసుకునే నిర్ణయాలంటే రైతు భరోసా మీద లేదా ఇందిరమ్మ ఇళ్ళ మీద దాని మీద ఈ మంత్రులే తిరిగి ప్రచారం చేయాలంట. మంత్రులు మరి ఊరు తిరుగుతారా, మండలంలో మీటింగ్ పెట్టుకుంటారా, కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్ పెట్టుకుంటారా, మరి ఏం ధైర్యం చెప్తారు, ఏం కథ? ఉత్త బహిరంగ సభలు పెట్టుకొని ఆ బహిరంగ సభ మీద నుంచి అంత దూరాన్ని ఒక డీ బ్లాక్ అని వేస్తారు. వీళ్ళకు డి అని అంటే అదొక నిషిద్ధ ప్రాంతం అనమాట. అక్కడికి ఎవరు రారు. అంటే జనాలకు వీళ్ళకు చాలా దూరం ఉంటుంది. దాదాపు ఒక 70 నుంచి 100 మీటర్ దూరం పెడతారు స్టేజ్. అట్లా పెడితే జనాలకు పోయినట్టు కాదు. దానికి టీవీలో మాట్లాడిన ఒకటి, ఆడ మాట్లాడిన ఒకటి, అంతకు మించేం ఉండదు. జనాలకు పోవడం అంటే అవేం పెట్టుకోవద్దు, ఏర్పాటు చేసుకోవద్దు. గవర్నమెంట్ ఎట్లా ఉంటారు కదా చూసుకుంటూ వెళ్ళిపోవాలి. మూసీ వైపు కాకుండా, హైదరాబాద్ల వైపు కాకుండా గ్రామీణ ప్రాంతాలకు పోతే ఏమన్నా వీళ్ళకి బెటరేమో. కానీ అట్లా పోవాల్సి వస్తుంది. పోతారా? ఇప్పుడు వీళ్ళు పథకాలు ఏంటివి? రైతు భరోసా కొర్రీలే కదా ఎట్లా? మరి రైతు భరోసా మీద ఏం ప్రచారం చేస్తారు పోయి? అంతకుముందు గవర్నమెంట్ ఇచ్చినట్టుగా అందరికి ఇస్తే తిప్పలేదు. అందరికి ఇస్తే అంటే వీళ్ళు చెప్తున్నట్లుగా ఆ గుట్టలులా ఆడ ఈడ ఇచ్చిర్రు, రాళ్ళకురప్పలకి ఇచ్చిర్రు అంటే నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు. రాళ్ళకురప్పలకి ఎంత ఏడ ఇచ్చినాం, ఏ సెవెన్ నెంబర్ ఇచ్చినారో బయట పెట్టమన్నాడు. ఇంకా ఏమైనా బయట పెడితే చూద్దాం. బయట పెట్టకపోతే అది కూడా అబద్ధం అనే అర్థం చేసుకోవాలి. కాకపోతే కొంచెం మిస్యూజ్ అయ్యింది. ఆ మిస్యూజ్ ఎక్కడ అయ్యిందనంటే అక్కడనో ఇక్కడనో జనాలు ఆశాపరులు 4 పైసలు వస్తే ఊకుంటారా? పెట్రోల్ బంక్ తీసుకున్నారు, పెట్రోల్ బంక్ పెట్టినరు. కానీ ఎన్ని పెట్రోల్ బంకులకు తీసుకుంటారు? లేకపోతే ఎన్ని హైవేలకు ఇచ్చిన భూముల దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకుంటారు? చాలా తక్కువ పర్సెంటేజ్, 0.001%, 0.005% ఉంటుంది తప్ప అసలు 99% అరువులకి రైతులకే పోయినాయి రైతు బంధు. చాలా తక్కువ,
చాలా 1%, 0.5%లో కూడా పోయిందో లేదో తెలియదు. దాన్ని బూచిగా చూపించి మిగతా అంతా అందరు కట్ చేసే ప్రయత్నాలు కదా ఇవి. కానీ ఇప్పుడు వీళ్ళు ఆ సునీల్ కన్గోలు రిపోర్ట్ ఏందంటే, ఇప్పుడు గనక సరిదిద్దుకోలేకపోతే పరిస్థితులు చేజారిపోతాయి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది. అసలు కాంగ్రెస్ అంటేనే ఊర్లో మండిపడుతున్నారు. అసలు ఊర్లల్లో కాంగ్రెస్ తరపున అభ్యర్థులు ఎవరైనా నిలబడాలంటే కూడా రేపు నాడు సమస్య వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ సపోర్టెడ్ అభ్యర్థి అంటే ఓట్లు కూడా పడతాయో పడవో అని ఒక పెద్ద అనుమానం ఉంది. జనాలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ప్రతి ఒక్కరు రైతుల అసంతృప్తి, నిరుద్యోగుల అసంతృప్తి, ఉద్యోగుల అసంతృప్తి, అందరు అసంతృప్తితోనే. కోటి ఆశలతో ఈ ప్రభుత్వానికి ఓటేసినారు కదా! ఆ ప్రభుత్వాన్ని కాదని, అప్పుడు కేసీఆర్ కాదని వీళ్ళకేసిన ఓటు. వీళ్ళు చాలా విషయాలు చెప్పిండ్రు. అది ప్రాబ్లమ్. వీళ్ళు చాలా విషయాలు తెల్లారితే మీరు ఏందో అన్నట్టు చెప్పారు కదా! ఈ ఒక్కరోజు రాత్రి ఉన్నారే రేపు పొద్దుగాల మీకు 4000 పెన్షన్ వస్తది. ఈ ఒక్కరోజు ఆగుండ్రి రేపే మీకు రూ. 7,500 రైతు భరోసా వస్తది. ఈ ఒక్కరోజు ఆగుండ్రి రేపు అదొస్తది. తులం బంగారం వస్తది. ఇది ఒక్కరోజు ఆగుండ్రి రేపు మీకు రూ. 4,000 పెన్షన్ ఇవన్నీ చెప్పిర్రు కదా! జనమంతా కూడా అంతే ఆశతో ఓటేసిండ్రు. ఆ ఆశలు గల్లంతయిపోయినాయి. మరి వాటన్నిటికి ఇద్దామంటే పైసలు లేవు. అసలు ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ మోకం పెట్టుకొని పోవాలి. ఎమ్మెల్యేలు చాలా ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు తెలుసా? అసలు మాకంటే మేము పోలేం జనాలకి. ఇప్పుడు సీఎం వస్తారంట, మంత్రులు వస్తారంట మంచిదే. ఆళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటే పోదాము. ఆళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారో ఇందాం జనాలకి. మాకు ఇంకా 4 సంవత్సరాల టైం ఉందని నిన్న బీరాలు పలికిండ్రు. మాకు సంవత్సరానికి ఇచ్చిర్రా ఏమన్నా గవర్నమెంట్ అధికారం? మాకు 5 సంవత్సరాలకి ఇచ్చిర్రు. ఒక సంవత్సరం అయిపోయింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇది ఎవరు మాట్లాడింది? మా ఆనుమత్యమే. మా మామనార్ ఆనుమత్యమే. ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డే మాట్లాడిండు ఇది కూడా. మాకు 4 సంవత్సరాల టైం ఉంది. 5 సంవత్సరాలు కదా మొత్తం గవర్నమెంటు. ఇస్తాం అంటే ఎలక్షన్స్ ముందల ఎప్పుడో 1 ఇయర్ ముందల ఇస్తామనో దాని అర్థం ఏందో తెలవదు. ఎన్ఎన్ శ్రీనివాస్ రెడ్డి గారికి తెలవాలి. సంవత్సరం ముందల ఇస్తామనో, లేకపోతే నెల ముందు ఇస్తామనో, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ ముందల మేనిఫెస్టో తయారు చేసే ముందల ఈ మేనిఫెస్టోలోనే అమలు చేస్తామనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు సీఎం మంత్రులు ఏం చెప్తారని ఎమ్మెల్యేల ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు వస్తే కనీసం ఏమన్నా ఇస్తే 4 పైసలు ఇస్తే మాకు కూడా మంచిదే కదా, మేము కూడా జనాలు తిరిగే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యేలు మంచి ఇంట్రెస్ట్గా చూస్తున్నారు వీళ్ళ టూర్ల మీద. ప్లస్ ఎమ్మెల్యేలకు 50 కోట్ల రూపాయలు ప్రకటించారు. మీకు కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద CDF కింద ఇస్తాం. మీరు ఆ ఊరికి ఊరు కొన్నప్పుడు చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, ప్రతిదీ టెండర్లు ప్రతిదీ బిడ్లేసే అవసరం ఉండదు. చిన్న చిన్న ఎవరికో ఇస్తే చేసేస్తారు నామినేషన్ పద్ధతిలో. ఎవరు కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ఉంటారు ఎక్కువ. అట్లాంటివి ఏమైనా ఇస్తారేమో, అట్లాంటివి చేసుకోవచ్చు అని 50 కోట్లు ప్రకటించారు. అసలు ప్రతిపక్ష ఎమ్మెల్యే మొన్న అన్నాడు, అసలు ఏమి ఇవ్వలేదు, 50 కోట్లు రాలే, ఏం రాలే అని. అధికార పార్టీని అడిగితే ఆయన కూడా అంటుండు, ఏం రాలేదు, ఉత్త ప్రకటన వచ్చింది, పైసలు రాలే అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మంత్రులు ఏం చెప్తారు, ఎమ్మెల్యే ఏం చెప్తారు, అసలు సునీల్ కన్గోలు రిపోర్టు వీళ్ళని ఉరుకులు పరుగులు పెట్టించేంత రిపోర్టు ఏమి ఇచ్చారనేది మాత్రం బయటకైతే అంత ఈజీగా తెలియదు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో పరిస్థితి మారాలంటే, గ్రౌండ్ మారాలంటే మీరు ఖచ్చితంగా గ్రౌండ్లో తిరగాల్సిందే. లేకపోతే జనాల్లో మాత్రం బాగా ఎక్కువ వ్యతిరేకత వచ్చిపోయింది. అది పథకాలు అమలు చేయకపోవడం వలన, లేకపోతే ముఖ్యమంత్రి మాట తీరు వలన, ఎమ్మెల్యేలు జనాల్లో ఉండకపోవడమా, మంత్రులు పొద్దుగాలేసి హైదరాబాద్లో తిరగడం వలన, అంటే చాలా ఉన్నాయి నిర్లక్ష్యాలు. మనం ఖమ్మం పొంగులేటి శ్రీనివాస చూడలేదా? వడదోసి జనం కొట్టుకపోతుంటే హైదరాబాద్లో ఎంజాయ్ చేసిండు ఆదివారం నాడు. ఈ గవర్నమెంట్లో మొత్తము మీరు శుక్రవారం నాడు కనిపిస్తారు, శనివారం నాడు ఆడికి కనిపిస్తారు, ముఖ్యమంత్రి కనబడు, ఆదివారం ఎవరు కనబడు, సెలవు, ఆదివారం అందరికీ సెలవు. అట్లుంటుంది ఏదో MNC గవర్నమెంట్ లాగా. వీళ్ళంతా జనాలకి వెళ్ళి వచ్చిన అయితే 24 అవర్స్ జనాలకు అందుబాటులో ఉంటారు. ఇదంతా సాఫ్ట్వేర్ దుకాణాల టైపు ఉంటాయి ఇవి. కాబట్టి జనాల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సునీల్ కన్గోలు రిపోర్టును మొత్తం మంత్రులకు ఇచ్చిందంట, ఏమైతుందో తెలియదు మరి. కానీ జనాలకు వస్తారంట. జనాలు మీరే చూసుకోవాలి, వాళ్ళు చెప్పేదేందో, మీరు వినేదేందో, ఆ హామీలేందో, వాళ్ళు ఏం హామీలు అమలు చేస్తారో, ఈ రైతు భరోసా కండిషన్లు ఏందో, ఇదంతా కూడా జనాలనే తెలుసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. మరి ఇదంతా లీకుడు వార్త, వస్తారో రారో నాకు తెలియదు. లీకుడు వార్త ద్వారా మనకు తెలిసింది ఇది. 16 తారీఖు తర్వాత మంత్రులు, 26 తారీఖు తర్వాత ముఖ్యమంత్రి వస్తారు, మొత్తం జనాల్లో ఉంటారని చెప్తున్నారు. జనాల్లోకి వచ్చినాక పరిస్థితులు ఏంటో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.